సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య రహస్యం ఏంటి? 70 ఏళ్లు దాటినా ఇంత హుషారుగా రజనీకాంత్ ఉండడానికి కారణం ఏంటి? ఆయన గతంలో చెప్పిన ఆరోగ్య రహస్యం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే ఐకాన్ యాక్టర్ గా నిలిచారు. అన్ని భాషల్లోనూ రజనీకాంత్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 45 ఏళ్లుగా సూపర్ స్మార్ట్ గా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజనీకి తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 71. ఇప్పటికీ అదే ఊపు, అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని అలరిస్తూ తన సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు రజనీకాంత్. మధ్యలో కొన్ని ఫ్లాప్లు ఎదురైనా రజనీకాంత్ పని అయిపోయిందని కొంతమంది విమర్శించిన జైలర్ సినిమాతో ఆ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాడు తలైవా. సూపర్ స్టార్ రజనీకాంత్ దాని ప్రకారం రజనీ గత చిత్రం జైలర్ విడుదలైంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీని తర్వాత రజనీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెడియాన్లో నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన ఆరోగ్యం గురించి మాట్లాడిన పాత వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రజనీ మాట్లాడుతూ, ఒకసారి నేను నా భార్య పెళ్లికి వెళ్ళాం. ఆ పెళ్లిలో వడ్డించిన భోజనం చాలా బాగుంది. వంట మనిషి ఎవరా అని ఆరా తీశాం. అతని పేరు నారాయణ్. అప్పటికే మా ఇంట్లో ఉన్న వంట మనిషి ఆరోగ్యం బాగాలేదని వండడానికి వస్తావా అని అడిగాము. తాను కూడా వస్తానని చెప్పి ఇంటికి రాగానే వంట చేయడం ప్రారంభించాడు. అతడు వండిన వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ఇంత రుచిగా మనం ఎప్పుడూ తినలేదు. ఒకానొక సమయంలో నాకు, నా భార్యకి అధిక రక్తపోటు వచ్చింది. అప్పుడు మేము ఇంట్లో తినడానికి ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంత ఉప్పుగాను నూనెతో ఫుడ్ ఎలా తింటావు అని అడిగాడు నా మిత్రుడు. అప్పుడు వెంటనే చెఫ్ ని మార్చేసి, వంట మార్చేసి కాస్త క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాను. ఆ వెంటనే బీపీ తగ్గిందని తెలిపారు రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య రహస్యం ఏంటి? 70 ఏళ్లు దాటినా ఇంత హుషారుగా రజనీకాంత్ ఉండడానికి కారణం ఏంటి? ఆయన గతంలో చెప్పిన ఆరోగ్య రహస్యం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే ఐకాన్ యాక్టర్ గా నిలిచారు. అన్ని భాషల్లోనూ రజనీకాంత్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 45 ఏళ్లుగా సూపర్ స్మార్ట్ గా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజనీకి తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 71. ఇప్పటికీ అదే ఊపు, అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని అలరిస్తూ తన సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు రజనీకాంత్. మధ్యలో కొన్ని ఫ్లాప్లు ఎదురైనా రజనీకాంత్ పని అయిపోయిందని కొంతమంది విమర్శించిన జైలర్ సినిమాతో ఆ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాడు తలైవా. సూపర్ స్టార్ రజనీకాంత్ దాని ప్రకారం రజనీ గత చిత్రం జైలర్ విడుదలైంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీని తర్వాత రజనీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెడియాన్లో నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన ఆరోగ్యం గురించి మాట్లాడిన పాత వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రజనీ మాట్లాడుతూ, ఒకసారి నేను నా భార్య పెళ్లికి వెళ్ళాం. ఆ పెళ్లిలో వడ్డించిన భోజనం చాలా బాగుంది. వంట మనిషి ఎవరా అని ఆరా తీశాం. అతని పేరు నారాయణ్. అప్పటికే మా ఇంట్లో ఉన్న వంట మనిషి ఆరోగ్యం బాగాలేదని వండడానికి వస్తావా అని అడిగాము. తాను కూడా వస్తానని చెప్పి ఇంటికి రాగానే వంట చేయడం ప్రారంభించాడు. అతడు వండిన వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ఇంత రుచిగా మనం ఎప్పుడూ తినలేదు. ఒకానొక సమయంలో నాకు, నా భార్యకి అధిక రక్తపోటు వచ్చింది. అప్పుడు మేము ఇంట్లో తినడానికి ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంత ఉప్పుగాను నూనెతో ఫుడ్ ఎలా తింటావు అని అడిగాడు నా మిత్రుడు. అప్పుడు వెంటనే చెఫ్ ని మార్చేసి, వంట మార్చేసి కాస్త క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాను. ఆ వెంటనే బీపీ తగ్గిందని తెలిపారు రజనీకాంత్.